హలో హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అమ్మ ఇల్లు స్టేటస్ ఎలా చూడడమో నేర్చుకుందాం. ఫస్ట్ మనం గూగుల్స్లోకి వెళ్ళాలండి. గూగుల్స్లోకి వెళ్ళేసి నెక్స్ట్ మనం అందులో ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ అని చెక్ చేయాలి. అప్పుడు మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం స్క్రోల్ చేస్తే అక్కడ మనకి ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ గౌటీన్ అనే వెబ్సైట్ కనబడుతుంది. అందులో మనం క్లిక్ చేయాలండి. మనకు 5 to 6 lakh బెనిఫిషియరీ అనేది వస్తుంది. మనం ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ వస్తుందండి ఇందిరమ్మ స్కీమ్లో. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఒక పేజ్ కనబడుతుంది. లాగిన్ పక్కపొంటి ఉన్న 3 dots పైన క్లిక్ చేస్తే మనకి హోమ్ ఆర్టీఐ గైడ్లైన్స్ గ్రీవెన్స్ అప్లికేషన్ సెర్చ్ అని వస్తుందండి. అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు సెర్చ్ బై అని వస్తుంది. అందులో మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి, ఎన్ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ ఈ 3 వచ్చినప్పుడు మనం ఏ ఐడెంటిటీ కార్డ్ పైన అయినా మన ఇల్లు అనేది సెర్చ్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఇప్పుడైతే చూద్దాం. ఒకరిది మొబైల్ నెంబర్, అప్లికేషన్ నెంబర్ అప్లై చేసిన తర్వాత మనకి ఇలా ఈ ఫామ్స్ అనేది వస్తుందండి. ఇలా ఇందులో మనకి L1 అనేది వచ్చింది. ఇక్కడ మనకి L1 అని కనబడుతుంది కదండి, అది మనది లిస్ట్ 1 అని, లిస్ట్ 2 అని అర్థం. L3 అంటే లిస్ట్ 3 అని అర్థం. L3 అంటే లిస్ట్ 3 అని అర్థం అండి. L1 బెనిఫిషియరీ వాళ్ళకి ఫస్ట్ ఇస్తారండి. L2 వాళ్ళకి నెక్స్ట్, L3 వాళ్ళకి థర్డ్ పొజిషన్లో ఇస్తారు. ఇక్కడ మనం ఇది చూసుకోవచ్చండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.